హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో ఆది పర్వం గురించి ఎంతో క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో సభా పర్వం గురించి తెలుసుకుందాం. సభా పర్వం మహాభారతంలో చాలా కీలకమైన ఘట్టం. ఇందులో మాయాసభ నిర్మాణం మరియు పాండవులు జూదంలో ఓడిపోవడం, ద్రౌపదికి కౌరవ సభలో అవమానం జరగడం మరియు పాండవులు వనవాసం మరియు అజ్ఞాతవాసం చేయడం వంటి సన్నివేశాలను వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. మాయాసభ అనేది మహాభారతంలో ఒక అద్భుతమైన మరియు దివ్యమైన సభగా పేర్కొంటారు. ఈ సభను ఇంద్రప్రస్థ నగరంలో పాండవుల కోసం రాక్షసుడైన మాయాసురుడు నిర్మించాడు. మాయాసురుడు ఇంద్రప్రస్థలో ఈ మహాసభను అద్భుతమైన శిల్పకళలతో, మాయా వీణతో అత్యంత సౌందర్యవంతంగా నిర్మించాడు. మాయాసభలో స్తంభాలు, గోడలు, నేలలు అన్నీ అద్భుతమైన రీతిలో రూపొందించబడ్డాయి. వాటిని చూసిన వారు ఎక్కడ నీరు ఉందో, ఎక్కడ నేల ఉందో చెప్పలేకపోయేవారు. వాస్తవానికి నేల ఉండి నీరులా కనిపించేది, నీరు ఉండి నేలలా కనిపించేది. సభలో ప్రతి కోణం ఒక మాయా లాంటి అనుభూతిని కలిగించేది. అందులో ప్రతి వస్తువు ఒక మాయా రహస్యం వంటి చిత్రాన్ని చూపించేది. ఈ సభను అర్జునుడు కాండవప్రస్థ దహనం చేసిన తరువాత మాయాసురుడు కృతజ్ఞతగా నిర్మించాడు. అర్జునుడు మాయాసురుణ్ణి రక్షించినందుకు గాను అతడు పాండవులకు ఈ అద్భుతమైన సభను కానుకగా ఇచ్చాడు. మాయాసభలో పాండవులు తమ రాజ్యాన్ని పాలిస్తుండేవారు. వారు ధనవంతులుగా, శక్తివంతులుగా మరియు ప్రజలకు ఎంతో ప్రియమైన వారుగా అయ్యారు. ఈ సభ కౌరవులలో అసూయను రేకెత్తించింది. ముఖ్యంగా దుర్యోధనుడు మాయాసభలో అడుగుపెట్టినప్పుడు ఆ సౌందర్యం మరియు మాయా నిర్మాణం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సభే భవిష్యత్తులో కౌరవులు మరియు పాండవుల మధ్య మహాఘర్షణలకు కారణమైంది. రాజసూయ యాగం మహాభారతంలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తుంది. ఈ యాగం ఒక రాజు తన సామ్రాజ్యానికి ఉన్న ప్రతిష్టను, శక్తిని, పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించడానికి చేస్తాడు. ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తరువాత ఈ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. రాజసూయ యాగం అంటే కేవలం ఒక సాధారణ యాగం కాదనే విషయం చాలా స్పష్టమైనది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన యాగం. దీనిని నిర్వహించడానికి ముందు ఆ రాజు అన్ని ఇతర రాజులను ఓడించి వారిని తన ఆధిపత్యాన్ని అంగీకరించేటట్లు చేయాలి. యాగం నిర్వహించే వారికి మహారాజుల నుంచి అంగీకారం అవసరం. అందువల్ల ధర్మరాజు ముందుగా ఇతర రాజులతో యుద్ధాలు చేసి వారిని తనకు వశం చేసుకున్నాడు. ఇంతటి భారీ యాగం నిర్వహించడానికి పెద్ద ప్రణాళిక అవసరం. ఈ యాగంలో బహుమతులు, ధన సంపదను విస్తారంగా ఇస్తారు మరియు యాగంలో పాల్గొనే రాజులు, మహావీరులు అందరికీ గౌరవం లభిస్తుంది. యాగంలో ప్రతి అతిథిని ప్రత్యేకమైన విధంగా ఆహ్వానిస్తారు. కృష్ణుడు కూడా ఈ యాగంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యాగం ద్వారా ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని మరియు పరిపాలనా శక్తిని ప్రపంచానికి ప్రకటించడానికి ప్రయత్నించాడు. దీనిలో భాగంగా అతని సోదరులు పలు ప్రాంతాల్లో యుద్ధాలు చేసి విజయాలను సాధించారు. ఈ యాగం పాండవుల ప్రతిష్టను పెంచింది, కానీ దుర్యోధనుడు అసూయను కూడా ప్రేరేపించింది. యాగం సమయంలో దుర్యోధనుడు మాయాసభలో పాండవుల స్తోమతను చూసి అసూయతో ఎంతో కుళ్ళిపోయాడు. ఈ అసూయే తరువాత జరిగిన కౌరవుల పాండవుల మధ్య ఘోరమైన సంఘర్షణకు దారితీసింది. దుర్యోధనుడు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థ మహాసామ్రాజ్యాన్ని మరియు మయసభను చూసి ఎంతో అసూయపడతాడు.
ఎలాగైనా సరే పాండవులు కీర్తి ప్రతిష్టలను మరియు సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం గురించి తన మేనమామైన శకునితో మాట్లాడుతాడు. శకుని బాగా ఆలోచించి పాండవులను జూదం ఆడడానికి ఆహ్వానించమని దుర్యోధనునితో చెప్తాడు. దుర్యోధనుడికి శకుని చెప్పిన మాటలు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి. దుర్యోధనుడు వెంటనే ఇంద్రప్రస్థ మహాసామ్రాజ్యానికి వెళ్ళి, ఓ పాండవులారా, మీ ధైర్యాన్ని పరీక్షించాలనుకుంటున్నాము. మాతో జూదం ఆడాలని మీకు అంగీకారమేనా అని అడుగుతాడు. ఆ మాట వినగానే యుధిష్ఠిరుడు ఆలోచనలో పడ్డాడు. జూదం ఆడడం మంచిది కాదేమో, కానీ మీ ఆహ్వానాన్ని తిరస్కరించడం కూడా మాకు కష్టం అని చెప్తాడు. ధర్మరాజు ఆలోచించి జూదానికి అంగీకరిస్తాడు. జూదం మొదలైంది. మొదట్లో వారు విజయవంతంగా ఉన్నప్పటికీ క్రమంగా తన సర్వ సంపదని కోల్పోతాడు. మొదటగా తన గొప్ప ఆస్తిపాస్తులను మరియు నగలను మరియు వజ్ర వైడూర్యాలని ఒక్కొక్కటిగా పోగొడతాడు. దుర్యోధనుడు ఆటలో విజయం సాధించి, మీరు ఓడిపోయారు, మీకు మరో ఆట ఆడవలసి ఉంది అని ఆశయంతో చెప్తాడు. తరువాత ధర్మరాజు తన రాజధాని ఇంద్రప్రస్థాన్ని కూడా కోల్పోతాడు. ఇది అతనికి ఎంతో కష్టం కలిగిస్తుంది. తన రాజ్యాన్ని, పట్టణాన్ని, ధనం కోల్పోవడం ద్వారా అతనిపై భరించరాని బాధ మొదలవుతుంది. తరువాత ధర్మరాజు తన సోదరుల గురించి ఆలోచించగా, నేను ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాను, నా సోదరులకు కష్టాలు నా వల్లే అని అతనికి అర్థమవుతుంది. కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు. అందువల్ల తన సోదరులను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ధర్మరాజు చివరగా ద్రౌపదిని కూడా కోల్పోతాడు. ఆ జూదంలో దుర్యోధనుడు ఆమెను కూడా పణంగా ఉంచమని చెప్తాడు. మీరు ఒప్పుకుంటే మీ భార్యను కూడా మాకు అప్పగించాలని అని అంటాడు. ధర్మరాజు దానికి అంగీకరించలేదు, కానీ పరిస్థితుల ప్రభావం రీత్యా తప్పలేదు. ఈ విధంగా ధర్మరాజు క్రమంగా తన సర్వ సంపదను, ఇంద్రప్రస్థాన్ని, తన సహోదరులను, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయాడు. ఇది కేవలం ఓటం మాత్రమే కాదు, అతని జీవితం నేటికి సంబంధించిన సత్యాన్ని తెలియజేస్తుంది. ధర్మం, న్యాయం మరియు అహంకారం వల్ల జరిగే పరిణామాలు ఇవి. ఈ సంఘటనల తరువాత ధర్మరాజు కృష్ణుని సహాయంతో నిలబడి కౌరవులపై ప్రతీకారం తీర్చుకునే దిశగా ముందుకు పోవడానికి సిద్ధమవుతాడు. ఈ సంఘటన మహాభారతంలో మహాఘట్టంగా మారింది. ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలోని అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటి. ఇది కౌరవుల కిరాతక స్వభావం మరియు పాండవులపై వారికున్న ద్వేషాన్ని ప్రతిబింబించే సంఘటన. జూదం ఆడుతూ పాండవులు తమ సామ్రాజ్యాన్ని మాత్రమే కాదు, చివరికి తమ భార్య ద్రౌపదిని కూడా కోల్పోయారు. ద్రౌపది ఆ సంఘటనకు బలయింది. పాండవులు తమ అన్నింటినీ కోల్పోయిన తరువాత కౌరవులు ద్రౌపదిని ఒక వేటనిగా భావించారు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చి ఆమెను అవమానించాలనే దురాలోచనతో చీరను లాగాడు. ఒక స్త్రీను ఈ రీతిలో అవమానించడం అందరికీ గుండెల పగిలేలా బాధించింది. కానీ పాండవులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఊరికిపోయారు. ఈ దారుణం సమయంలో ద్రౌపది ఎవరిని ఆశ్రయించాలో తెలియక శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ఆయన వెంటనే స్పందించి ద్రౌపది గౌరవాన్ని కాపాడాడు. దుశ్శాసనుడు ఎంత ప్రయత్నించినా ద్రౌపది చీర అంతకంతకి పొడుగుగా మారి ఆగకుండా పెరుగుతూ పోయింది. ఈ అవమానకరమైన సంఘటన పాండవుల గుండెల్లో నిప్పంటించింది. ద్రౌపది పాండవులను సవాలు చేస్తూ ఆ అవమానాన్ని ఎప్పటికీ మరవకూడదని వారిని హెచ్చరించింది. ఈ సంఘటనే భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి ప్రధాన కారణమైంది. ద్రౌపది వస్త్రాపహరణం కేవలం ఒక స్త్రీపై జరిగిన దురాగతమే కాకుండా అది ధర్మం, అహంకారం, అధర్మం మధ్య యుద్ధానికి నాంది పలికింది. వనవాసం మరియు అజ్ఞాతవాసం మహాభారతంలో అత్యంత ప్రధానమైన అంశాలు. పాండవులు జూదంలో అన్నింటినీ కోల్పోయిన తరువాత 13 సంవత్సరాల వనవాసం చేయాల్సిన శిక్షను అనుభవించారు.
ఈ 13 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వారు అడవుల్లో గడపాలి మరియు చివరి ఏడాది ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో జీవించాలి. ఈ విపత్కర పరిస్థితులు పాండవులు సహనాన్ని, ధైర్యాన్ని మరియు ఐక్యతని పరీక్షించాయి. వనవాసం సమయంలో పాండవులు అనేక కష్టాలని ఎదుర్కొన్నారు. అడవుల్లో జీవించడం, అసురులతో యుద్ధాలు చేయడం మరియు పండితులతో సంభాషణలు జరపడం వంటివి ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే భీముడు హనుమంతుణ్ణి కలిశాడు. అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు మరియు పాండవులు ధైర్యంగా తమ శిక్షను భరించారు. వనవాసం సమయంలో వారు ప్రతి ఒక్కరి ఆశీస్సులు పొందారు. నేరుగా భగవంతులు వారిని కలిసి కష్టాలను తొలగించారు. కృష్ణుడు కూడా ఈ కాలంలో వారికి మద్దతుగా ఉన్నాడు. వనవాసం ముగిశాక పాండవులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. అంటే వారు ఎవరికీ తెలియకుండా పాతిని జీవనాన్ని గడపాలి. అజ్ఞాతవాసం సమయంలో పాండవులు విరాటరాజు దగ్గర పలు వేషాలలో పనిచేశారు. ధర్మరాజు కోటిపల్లి అనే బ్రాహ్మణుడిగా, అర్జునుడు బృహన్నలగా, భీముడు ఒలివాడిగా మరియు ఇతర పాండవులు కూడా తమ తమ పాత్రల్లో అజ్ఞాతంగా జీవించారు. ఈ సమయంలోనే పాండవులు ధైర్యం, సమర్థత మరియు ఐక్యత ప్రతిఫలించింది. వారు ఎవ్వరికీ తెలియకుండా విజయవంతంగా 13 సంవత్సరాలు పూర్తి చేశారు. అజ్ఞాతవాసం చివరిలో విరాటరాజు రాజ్యంపై కౌరవులు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధం చేసి తమ శక్తిని మళ్ళీ చూపించారు. ఈ 13 సంవత్సరాల కాలం పాండవులు కేవలం శిక్ష మాత్రమే కాదు, వారిలోని ధైర్యాన్ని, సమర్థతను మరియు ధర్మబద్ధమైన విధిని నిరూపించడానికి కీలకంగా నిలిచింది.